వాళ్ళకి మా దగ్గర ఏం దొరికింది, మా ఫింగర్ ఏం దొరికింది, మా మొబైల్స్ ఏం దొరికింది? వాళ్ళు ఎందుకు కొడతారు? టీఆర్ఎస్ మొబైల్ ఎందుకు కొడతారు? ఎందుకు కొడతారండి? వాళ్ళ దగ్గర కళాకారులు లేరా? వాళ్ళు మీడియా తీపించారు, ఇప్పుడు ఎందుకు మీడియాలో ఎందుకు కొడతారు? మేము ఏం చేస్తాము? మా చేతులు మా ఫోన్ ఏం దొరికింది? మేము కళాకారులమన్నా, మేము ఎలక్షన్ మేము కొట్లాడు మేము తెచ్చుకున్న తెలంగాణ మాది. మా వల్ల ఆయన 10 సంవత్సరాలు ఉన్నాడు, ఆయన మేము ఒప్పుకున్నాం. ఇప్పుడు మా కడుపు కోసం మేము వచ్చి ఇక్కడ ప్రోగ్రామ్ చేస్తే మా పనికి ఫోన్లు చెక్ చేసి వచ్చి జేబులో తీసి కింద రూమ్స్ ఎక్కడ ఉన్నాయండి ఒకసారి చెక్ చేసుకోండి. మీరు వచ్చిర్రు పరిగెత్తుకుంటా వస్తే వాళ్ళు కొడతారేమో అని మా పిల్లలు పరిగెత్తారు. అప్పటికి మేము అరుస్తూనే ఉన్నాం. వచ్చిర్రు జేబులోకి వెళ్ళి తీసిరు, కింద వచ్చి తీసుకొని షో చేయడం. సరే ఓకే, మీకు ఏదవుతుందో మీకు క్లియర్ చేసుకోండి. కళాకారులను మాత్రం కొట్టొద్దు. ఏం దొరికిందండి మీ కళాకారుల దగ్గర? మీ ఫోన్లు చెక్ చేశారు, ఏమైనా దొరికిందా? ఫింగర్లు చెక్ చేశారు, ఏమైనా దొరికిందా? ఆధార్ కార్డు చెక్ చేశారు, మీకు ప్రూఫ్ చేసింది కదా? ఇది కావాలని మా మీద ఎలిగేషన్ చేసానికి మాకు పర్మిషన్ ఉంది. మా పర్మిషన్ ఉన్న ప్లేస్ లా 20 days కరీంనగర్ ఎక్కడి నుంచో వరంగల్ నుంచి వచ్చారు. 20 days అయింది. మనకు ఒకసారి 144 కోడ్ వచ్చిన తర్వాత వీళ్ళు ఖాళీ ఫంక్షన్ హాల్ లో ఉండి భోజనాల కోసం వీళ్ళు ఇక్కడనే ఉంటారు.